ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి. వరుణ దేవుడు కరుణించాడు. ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం. మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాం. కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి. ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ 983 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది మళ్ళా షేరింగ్ కూడా ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇవన్నీ. ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ 729 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 74% జనవరి 1 కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర. ఎప్పుడు ఇది జరగలేదు. పంటలు అయిపోయిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత, రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వరదల కంటే ముందు, తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది. దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం. వరుణ దేవుడు కరుణించాడు. వర్షాలు పడ్డాయి. ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు వాళ్ళు ఇచ్చాం సకాలంలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మనం గాని సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు, ఇంకో పక్క కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు. అది ఎదుర్కొంటాం.